గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ యాదాద్రి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డిసెంబర్ 22వ తారీఖు నాడు రైతులకు సంబంధించినటువంటి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం. ఆ ఒక కార్యక్రమానికి 10 రాష్ట్రాల నుండి రైతు దంపతులు హాజరవుతూ ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమానికి రాష్ట్ర మంత్రివర్యులు, వ్యవసాయ శాఖ మంత్రివర్యులు మరియు రోడ్లు భవనాల శాఖ మంత్రివర్యులు, స్థానిక ఎమ్మెల్యేలు, ప్రభుత్వ విప్పు వీళ్ళంతా కూడా హాజరవుతూ ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమం సేంద్రియ వ్యవసాయం పైన అవగాహన కోసం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా సేంద్రియ వ్యవసాయాన్ని ఎవరైతే చేస్తారో రైతు దంపతులు వాళ్ళందరినీ కూడా గౌరవించుకోవడం కోసము ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒక కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకోవడం కోసమే ఈరోజు యాదాద్రి జిల్లా కేంద్రంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా రాష్ట్ర కన్వీనర్ పవన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా మాట్లాడాల్సిందిగా కోరుతాము. నమస్కారం, నా పేరు పడమటి పావని. నేను గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ నిర్వర్తించు జాతీయ రైతు సదస్సు ప్రోగ్రాం కన్వీనర్ని. గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గత 4-5 సంవత్సరాల నుంచి రైతు సదస్సులు నిర్వహించడం జరుగుతుంది. సూర్యాపేటలో, వనపర్తిలో, జిల్లా కేంద్రాలలో గతంలో సేంద్రియ రైతు దంపతులను సన్మానం చేయడం జరిగింది. రైతు దంపతులని అగ్రి జర్నలిస్టులు, వ్యవసాయ రంగ వివిధ రంగ అనుబంధ సంఘాల అధికారులని, సైంటిస్టులను కూడా ఈ ప్రోగ్రాంలో సన్మానించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ సంవత్సరము యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట రెడ్డి సంఘమందు ఈ ప్రోగ్రాంని డిసెంబర్ 22వ తారీఖు నిర్ణయించడం జరిగింది. డిసెంబర్ 22వ తారీఖు వివిధ రాష్ట్రాల నుంచి, మన తెలుగు 2 రాష్ట్రాల నుంచే కాకుండా ఇంకొక 8 రాష్ట్రాల నుంచి, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ, గుజరాత్, ఛత్తీస్గఢ్ అలాంటి రాష్ట్రాల నుంచి కూడా రాష్ట్రానికి 2 దంపతుల్లాగా సేంద్రియ రైతుల్ని సెలెక్ట్ చేయడం జరిగింది. మన 2 తెలుగు రాష్ట్రాల్లో జిల్లాకు ఒక జత కప్పుల్ని, మన జిల్లా నుంచి ఒక జత సేంద్రియ రైతు దంపతులను పిలవడం జరుగుతుంది. ఈ రైతు దంపతులలో 115 మంది రైతు దంపతులు అధికారులని 35 మందికి సన్మానం ఉంటుంది. ఆ ప్రోగ్రాంలో పొద్దున 8 గంటలకు స్టార్ట్ అయితే రాత్రి 8 గంటల వరకు ప్రోగ్రామ్స్ ఉంటాయి. రైతు దంపతులకు సన్మానంతో పాటు 150 చెరకాల ప్రదర్శన ఉంటుంది. గాంధీ విజ్ఞానాన్ని ప్రజలకు తీసుకుపోవడానికి ఈ కార్యక్రమాన్ని ఎన్నుకున్నాము. అది మన తెలంగాణ పుణ్యక్షేత్రమైనటువంటి యాదగిరి గుట్టలో పెట్టడం జరిగింది. చెరకా ప్రదర్శన ఉంటుంది, స్టాల్స్ ఉంటాయి, మన వ్యవసాయ సంబంధించిన పనిముట్లు కానివ్వండి, చిన్న సన్నకారు రైతులకు ఉపయోగపడే పనిముట్లు, రైతులు పండించిన ఆర్గానిక్లో పండించిన పంట ఉత్పత్తులని దానికి ఇంకా కొంచెం జోడించేసి పంటల్ని మనం తినడానికి చిరుధాన్యాలు, చిరు తిండ్లకి ఉపయోగించేటువంటి ఉత్పత్తులు, అలాంటి స్టాల్స్ కూడా ఉంటాయి ఇక్కడ. అదేవిధంగా గాంధీ గారి విగ్రహాలని ఒక 500 విగ్రహాలు పెట్టేసి ఆవిష్కరణ చేయాలనే ఒక ముఖ్య లక్ష్యంతో, అదేవిధంగా మన రేవంత్ రెడ్డి గారు తలపెట్టినటువంటి పెద్ద విగ్రహాన్ని గాంధీ ఘాట్లో పెట్టడానికి తను పిలుపునిచ్చాడు. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మా గాంధీ సంస్థలని మొట్టమొదటిగా యాదగిరిగుట్టలో ఒక విగ్రహం పెట్టడానికి నిర్ణయించడం జరిగింది. ఆ ప్లేసు అది మన ఎమ్మెల్యే గారు అధికారులని అడిగి ఆ ప్లేస్ ఇచ్చినట్టయితే ఆ రోజే విగ్రహావిష్కరణ కూడా జరుగుతుంది. ఈ 500 విగ్రహాలని ఒకే చోట పెట్టేసి వాటిని ఆవిష్కరించేసి తర్వాత వాటిని ఇంకా ముందుకు తీసుకెళ్ళి గాంధీ లక్ష్యాన్ని, గాంధీ ఆ రోజు 100 ఏళ్ల కింద చెప్పినటువంటి ఆరోగ్యము, ఆహారము, మన గ్రామాల్లో ఎలా ఉండాలి, వ్యవసాయం ఎలా ఉండాలి అనేది 100 సంవత్సరాల క్రితం తను రాసిన బుక్కుల్ని, తను రాసినటువంటి రచనల్ని ప్రజలలో తీసుకెళ్ళి, ఇప్పుడు ఆరోగ్య విషయం చూసుకున్నట్టయితే కరోనా టైంలో ప్రకృతి వైద్యము మీద చాలామంది అవగాహన కలిగింది. ప్రకృతి వైద్యంలో మనకు ఇంట్లో దొరికే వస్తువులతోటే మన ఆరోగ్యాన్ని బాగుపరచుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి అనేది మన రామచంద్రరావు డాక్టర్ గారి అది కూడా ఉంటుంది, సెమినార్ కూడా ఉంటుంది. ఆ ప్రోగ్రాంలో పొద్దున 8 నుంచి ఫస్ట్ సెమినారే ఉంటుంది. రైతులు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన రైతులు, జిల్లాల నుంచి వచ్చిన రైతులు, వాళ్ళు ఏ రకంగా ఆర్గానిక్లో ఏ పంటలు పండిస్తున్నారు, ఆర్గానిక్లో ఇంకేం ముందుకు పోవచ్చు, సహజ పంటలు అంటే మనం ఏ ఎరువులు వాడకుండా ఆఖరికి ఆవు పేడ, ఆవు మూత్రం లేకుండా కూడా సహజంగా పంటలు పండించవచ్చు అనేది చాలామంది నిరూపిస్తున్నారు ఈరోజు.
అవన్నీ వాళ్ళ అనుభవాల్ని చెప్పడం జరుగుతుంది. కాబట్టి మన జిల్లాలో ఉన్న రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని, వేదికను వినియోగించుకొని మనం వాళ్ళ నుంచి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. కాబట్టి ప్రతి రైతు కూడా వివిధ జిల్లాల నుంచి కానివ్వండి, మన యాదాద్రి జిల్లా నుంచి కానివ్వండి, రైతులందరినీ ఆహ్వానిస్తున్నాము. మేము ఈ మీడియా నుంచి పిలుపునిస్తున్నామని తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యము, ఆహారము, విద్య, మనం ఎలా ఉండాలి, మన పిల్లలకి మనం ఏం నేర్పిస్తున్నాము, ఇప్పుడు వ్యవసాయం అంటే ఏంటో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు విద్యార్థులు. కాబట్టి వారికి విద్యార్థి దశ నుంచే వ్యవసాయం అంటే ఏంటి, అసలు పంట అంటే ఏంటి, ఆవు అంటే ఏంటి అనేది తెలిసే విధంగా గాంధీ గారు ఆ రోజు చెప్పినటువంటి దాన్ని ప్రజలలో తీసుకెళ్లాలనే ముఖ్య లక్ష్యంతో మేము ఈ ప్రోగ్రాంని ఏర్పాటు చేయడం జరుగుతుంది.